నేషనల్ మిల్లెట్ స్టార్టప్ సమ్మిట్ 2025ని ఈ రోజుని మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దీనికి మొత్తం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి, అంటే జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 120 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ 120 మందికి మనం ఎందులో దిశానిర్దేశం చేస్తున్నాం అంటే ఒక 5 పాయింట్లో దిశానిర్దేశం చేస్తున్నామండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మిల్లెట్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్గా మేము పెట్టిన ఆర్గనైజేషన్ నేము మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ www.millets.news. దీని ద్వారా మనం ఏంటంటే మిల్లెట్స్ని ప్రమోట్ చేయడమే మా డ్యూటీ. సో హెల్దీ ఇండియా బిల్డ్ చేయడమే మా డ్యూటీ. దాని గురించి అన్ని రకాలుగా మేము కష్టపడుతున్నాం. అయితే ఈరోజు ఈ నేషనల్ సమ్మిట్ పెట్టడానికి కారణం ఏంటంటే మిల్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చాలామందికి ఉంది. బట్ ఏంటంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ మోర్, అంటే దానికి రిసోర్సెస్ లేవన్నమాట. అందుకని మన ఈ సమ్మిట్ ద్వారా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక 5 విషయాల్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి, గైడెన్స్ ఇస్తున్నాం. నెంబర్ 1 ఏంటంటే మిల్లెట్ ఇన్నోవేషన్. అంటే మిల్లెట్లో ఏ ప్రోడక్ట్ తినాలి. ఇప్పుడు సామలు కొర్రలు అనుకోండి, అవి అక్కడ దొరుకుతాయి, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏం అవసరం లేదు. అయితే మిల్లెట్ ఇన్స్టెంట్ ఇడ్లీ దోశ, మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్స్ పాస్తా. అంటే ఈరోజు మనకి యంగ్స్టర్స్ కానివ్వండి, లేదంటే పెద్దవాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ అంటేనే బాగా ఇష్టం. అది హెల్త్కి మంచిది కాదని తెలిసినప్పటికి కూడా మరి అటువంటి ఫాస్ట్ ఫుడ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ పెట్టి మనం మిల్లెట్స్కి ఇన్నోవేషన్ క్రియేట్ చేసి మిల్లెట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం, అది ఫస్ట్ 1 అండి, నెంబర్ 1. రెండోది ఏంటంటే అది తయారు చేయడానికి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారండి. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఒకదానికి కూడా సంబంధం లేదు. సో ఒకటి చెప్పింది ఇంకోటి రాంగ్ అంటున్నాడు, ఇంకోటి చెప్పింది ఇంకోటి రాంగ్ అంటున్నాడు. అందుకని మనం ఒక ఆథరైజేషన్తో రా మెటీరియల్ గురించి చెప్పడం అండి. రెండోది, సరే అంతా బాగుంది, మరి మిషనరీ సంగతి ఏంటి అంటే మిషనరీ మీరు గూగుల్లో కొట్టండి, ఇండియా మార్ట్ అని, జస్ట్ డైల్ అని ఏవో కనిపిస్తాయి. ఒకడు ₹1,00,000 అంటాడు, అదే మిషన్ 5 లక్షలు అంటాడు. ఎందుకంటే ఇది క్వాలిటీ ఇంపోర్టెడ్ అంటాడు. రెండు ఒకటే. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో అదొకటి. మూడోది అనమాట. 4వది ఏంటంటే కంప్లైంట్స్ అండి. కంప్లైంట్స్ అంటే లీగల్గా ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత దానికి GST సంగతి ఏంటి, తర్వాత దానికి ట్రేడ్ లైసెన్స్ సంగతి ఏంటి, ఇలాంటివన్నీ కూడా కంప్లైంట్స్ పార్ట్ అనమాట అండి. అది 4వదండి. అందులోనే అడ్వకేట్ కూడా. అంటే మనం ఏంటంటే ఇక్కడ ఈ సెమినార్లోని చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారనమాట. ఇది 4వ పాయింట్. ఇంకా ఫైనల్గా 5వ పాయింట్ వచ్చేసరికి ఈరోజు కోర్టులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇండస్ట్రీస్ కూడా మనం రోజు పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది. MSMEలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు కానీ అన్ఫార్చునేట్లీ సెల్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం అనమాట. అంటే ఓవరాల్గా ఏంటంటే 5 బెనిఫిట్స్ మనం ఇస్తున్నామండి ఈ సమ్మిట్ ద్వారా. సో అందుకనే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి ఢిల్లీ, అన్ని రాష్ట్రాల నుండి 18 రాష్ట్రాల నుండి మనకి ఈవెంట్కి రావడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే మీడియా వాళ్ళు అటు సైడ్ మన మిషనరీస్ అన్ని కూడా చూడొచ్చు, ఒకసారి మీరు చూపించవచ్చు. మొత్తం ఒక 15 రకాలైన మిషనరీస్, తక్కువ రేటుతోని ఎక్కువ అవుట్పుట్ వచ్చే మిషనరీస్. తర్వాత ఈ మిషనరీస్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ రెడీ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే ఒక స్టోర్ సెటప్ కూడా చేసాం మనం. అంటే వాళ్ళ సిటీస్లోని స్టోర్స్ పెట్టుకునేందుకు అవకాశం, ఏ రకంగా స్టోర్ పెట్టుకొని ఏ రకంగా సేల్ చేసుకోవాలి, ఇటువంటి వాటిలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో కాబట్టి ఈ సమ్మిట్కి అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేసి మన నరేంద్ర మోడీ గారు ఏదైతే 2023లో మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారో దానికి ఇన్స్పిరేషన్గా మనం కంటిన్యూ చేస్తున్నామండి. హెల్దీ ఇండియా గురించి మేజర్గా ఏంటంటే ఇంతకుముందు అమలా గారు వచ్చినప్పుడు కానీ, తర్వాత IIMR వాళ్ళు వచ్చినప్పుడు కానీ అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేసింది దేని గురించి అంటే ఎంపవర్మెంట్ అండి. ఎంపవర్మెంట్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో డిఫరెంట్ స్టేజెస్లో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మిల్లెట్ టీ అనే ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినాం. దానికి 2022లోని IIMR దగ్గర పోషక్ ఎనర్జీ అవార్డ్ నేషనల్ లెవెల్లోని దానికి రిసీవల్ చేసినాం. దానివల్ల టీ వల్ల మనకి ఇంటర్నల్ బాడీలోని ఎంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అది రిడ్యూస్ అవుతుంది, బోన్ డెన్సిటీ 45 అవుతుంది. దానిలోని కాల్షియం అండ్ కార్బన్ ఏది ఉందో మనది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఆ కార్బన్ వల్ల మన బాడీలోని అంత బ్యాడ్ పొల్యూషన్ మనం ఇంటెక్ట్ చేస్తున్నాం టోటల్ డేలోని. ఆ టీ తాగిన వల్ల అదంతా బాడీ నుంచి రిడ్యూస్ అయ్యి మనకి హెల్తీగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మేము లాంచ్ చేసిన వెళ్తున్నాం మిల్లెట్ వైన్. అది మళ్ళీ హెల్తీ సిస్టంలోని దాని మీద చాలా పని తగిలినది, హ్యూమన్ రీసెర్చ్ ఉన్నది, దాని పని ఉంది. దాంతో మంది ఆల్కహాలిక్ టెస్టింగ్ ఉంది, ఇవన్నీ పని తగిలినది. అది హెల్తీ వైన్ ఇచ్చిన తర్వాత మనం ఆన్ ద ఫ్రంట్ లైన్ మంది ఎంతకి బ్యాడ్ వైన్స్ అందరూ ఎంతకి
హెవీగా వైన్స్ తాగుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళది హెల్త్ మీద ఇంత ఇంపాక్ట్ అవ్వకుండా వాళ్ళది హెల్త్ బాగుంటుందని ఆశతో మేము ఈ హెల్దీ వైన్ ఒకటి మార్కెట్కి లాంచ్ చేసేందుకు వెళ్తున్నాం. The way they can be we can create a healthy environment, and I want to be a part of it. Yes, of course, and it is a good thing for us to be a part of it, and I appreciate MBF. Thank you so much.